కొన్ని పదాలు తీసుకుందాము, ఆ పదాలతో వాక్యాలు నిర్మిద్దాం. ఎలా? ఇక్కడ నేను మై అనే ఒక పదం అక్షరం తీసుకుందాం. మై. మై అంటే ఒక నేను అని అర్థం. నేను నేను మై నేను. మరి నేను అనే దాంతో మనం కొన్ని వాక్య నిర్మాణం చేద్దాం. మై. మై అంటే నేను. నేను ఎక్కడ ఉంటున్నాను? మై కహా రహతీ హూ. క్వశ్చన్ చేయొచ్చు దీంతో. మై కహా అంటే ఏంటి? ఎక్కడ. రహతీ హూ, నాకు నేనే అడుగుతున్నాను. మై అనే పదముతో అక్షరముతో మై కహా రహతీ హూ అనే వాక్యాన్ని మనము నిర్మించాం. ఈ వాక్యం ఏంటి? ప్రశ్నార్థకం. అంటే ఇది ప్రశ్న, క్వశ్చన్ చేస్తున్నాం అన్నట్టు ఈ వాక్యంలో. మై కహా రహతీ హూ, నేను ఎక్కడ ఉంటున్నాను అని నాకే తెలియదు మరి కదా. మై మళ్ళీ రాయచ్చు ఆన్సర్ ఇట్లా. మై మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ రాయచ్చు. మై ఇలా రాయచ్చు. మై अपने सिटी या गांव या फिर गांव का नाम, मैं अपने शहर में रहती हूँ. शहर అంటే ఏంటి? ఇక్కడ పట్టణం. मैं अपने शहर का नाम भी लिख सकते हैं. क्या है आपका शहर का नाम? कुछ भी लिखो आप. दिल्ली, मुंबई, हैदराबाद, वारंगल, कोलकाता, कुछ भी आप. तो मैं अपने शहर कहाँ पर? दिल्ली में रहती हूँ. दिल्ली में रहना అంటే ఉండడం. రహతీ హూ స్త్రీలింగ్ ఇది, ఎందుకంటే ఇక్కడ తీ వచ్చింది. చూడండి ఇక్కడ తీ. రహతీ హూ. మై కహా రహతీ హూ. ఇది మై అని ఎందుకు నేను ఇక్కడ రాస్తాను అంటే ఇక్కడ మనం తీసుకునేది మై కాబట్టి ఆ దాంతో మనము ఈ అక్షరంతో మనము వాక్య నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తాను. మై కహా రహతీ హూ, నేను ఎక్కడ ఉంటున్నాను. మై అప్నే షహర్ ఢిల్లీ మే రహతీ హూ, నేను నా పట్టణము ఢిల్లీలో ఉంటున్నాను. తర్వాత మై పఢ్ రహీ హూ, మరి ఢిల్లీలో ఏం చేస్తున్నావు అంటే చదువుతున్నా. మై పఢ్ రహీ హూ, నేను చదువుతున్నాను. మరి మై పఢ్ రహీ హూ, క్యా కర్ రహీ హో వహా పర్ రహ్ కే. మై పఢ్ రహీ హూ. తర్వాత ఇంకా రాయొచ్చు. మై ఆతీ హూ. మై ఆతీ హూ ఎవరైనా పిలుస్తున్నారు అనుకోండి. ఏ आप कहाँ है, जल्दी आओ, यहाँ पर आओ, ఇక్కడ రా అంటే వస్తున్నా అంటాం కదా. मैं आती हूँ, నేను వస్తున్నాను. मैं आती हूँ అంటే నేను వస్తున్నాను. అలా మనం ఎన్నైనా రాయొచ్చు ఈ విధంగా. తర్వాత ఆప్ कैसे हो అని అడిగినప్పుడు मैं ठीक हूँ అంటాం కదా. आप कैसे हो? मैं ठीक हूँ, నేను బాగానే ఉన్నాను. मैं ठीक हूँ. मैं कैसी हूँ? मैं ठीक हूँ. ఇలా ఈ మైతో మనము ఈ విధంగా రాయొచ్చు. నా గురించి మై కుచ్ కర్నా చాహతీ హూ. మై చూడండి మళ్ళీ మై గానా గాతీ హూ. మై గానా గాతీ హూ, నేను పాట పాడుతున్నాను. మై ఖానా బనాతీ హూ. మై వండుతున్నాను. ఈ విధంగా మై అనే పదాలతో రాయొచ్చు. ఇంకా ఏం రాయొచ్చు మై? మీరు కూడా కామెంట్లు చెప్పండి. ఇంకేమైనా రాయొచ్చా? మరి మీరు ఏమన్నా నేర్చుకున్నారా దీంతో? మై అనే పదం అంటే మై అంటే ఏంటి? నేను. ఈ నేను అనే ఈ ఒక పదం అనవచ్చు, దీన్ని అక్షరం కూడా అనొచ్చు. అయితే నేను ఇక్కడ అక్షరమే అంటాను దీన్ని. ఈ అక్షరంతో మీరు ఎన్నో